కూర్చొని మన భవిష్యత్తుని, ఈ రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా కుంటపడేలా చేసి వీళ్ళ యొక్క దోపిడీకి మనం మద్దతు ఇవ్వాలి. వీళ్ళ దోపిడీకి మనం అండగా నిలబడాలి. ఇప్పటికైనా మనం మారాల్సిన అవసరము, చారిత్రాత్మకమైన అవసరం ఉంది. మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా ఈ దోపిడీ పార్టీల్లో ఉంటున్న బీసీ నాయకులను కోరుకుంటున్నాను. నాకు తెలుసు ఈ పార్టీల్లో ఉన్న ఏ ఒక్క నాయకుడికి స్వతంత్రం లేదు, అధికారం లేదు. కేవలం పేర్లు పెట్టుకోవడానికి మాత్రమే ఈరోజు పదవులు ఇస్తున్నారు తప్ప మీ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలుసు. కాబట్టే ఈరోజు మీ అందరికీ పిలుపునిస్తున్నాను. మీరు ఆలోచించి ఒక్క అడుగు ముందుకు వేయండి. ఈ దోపిడీ పార్టీలను బంగాళాఖాతంలో కలిపేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ పెద్దరికానికి, మీ గౌరవానికి ఏమాత్రం ఆటంకం లేకుండా మీ స్థాయిని పెంచే విధంగా నేను మీ అందరి ముందుంటాను. నాలో ఏవైనా, నా నిర్ణయాల్లో ఏవైనా లోటుపాట్లుంటే, తప్పులుంటే మీరు దీన్ని గుర్తించినట్టయితే సరిదిద్దుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీసీ నాయకత్వము ఒక్కతాటిపైకి రావాల్సిన చారిత్రాత్మకమైన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా భవిష్యత్తులో బీసీలకు రాజ్యాధికారం వచ్చేంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి దగ్గర నుండి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి దగ్గర నుండి అన్ని స్థాయిల్లో బీసీలకు నిజమైన అధికారం రావడానికి మిగిలిన అన్ని వర్గాలతో కలిపి, దళితులతో కలిపి, కాపులతో కలిపి, వైశ్యులు, బ్రాహ్మణులు, అన్ని సామాజిక వర్గాలు, ఈ 2-3 పార్టీలు ఏవైతే దోపిడీ పార్టీలు ఉన్నాయో వీళ్ళ బాధితులే. కాబట్టి మనమందరము కూడా ఏకమవ్వాల్సిన చారిత్రాత్మకమైన అవసరము ఇప్పుడు వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ పిలుపునిస్తున్నాను. ఎందుకంటే ఈ పార్టీల వల్ల, వీళ్ళ దోపిడీ వల్ల, వీళ్ళ వంచనకి గురవుతున్నది ప్రధానంగా బీసీలు అయినప్పటికీ కూడా మిగిలిన సామాజిక వర్గాలను కూడా వీళ్ళు ఇలాగే వాడుకుంటున్నారు. దళితులకు ఆ మహనీయుడు ఇచ్చిన రిజర్వేషన్ల వల్ల వీళ్ళు పదవులు ఇస్తున్నారు. కానీ అదే లేకుండా ఉంటే ఈరోజు మంత్రి పదవులో, ఎమ్మెల్యే పదవులో, ఎంపీ పదవులో కాదు, కనీసము వార్డు మెంబర్గా కూడా ఈ దోపిడీ పార్టీలు అవకాశము ఇచ్చిండేవి కాదు అనే విషయాన్ని ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎస్టీ, ఎస్టీ సోదరులు, నాయకులు గుర్తించాలి. ఇప్పటి వరకు 79 సంవత్సరాల నుండి రిజర్వేషన్లు అనుభవిస్తున్నప్పటికీ కూడా దళితులను కేవలము వీళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని బానిసత్వంతో వాడుకుంటున్నారు తప్ప అధికారం లేదు, అభివృద్ధి లేదు. కాబట్టి దళితుల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఈ ఉద్యమంలో కలిసి రావాల్సిన చారిత్రాత్మకమైన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. దాంతోపాటు ఈరోజు సమాజంలో ఎక్కువ శాతం ఉన్న సామాజిక వర్గాల్లో కాపు సామాజిక వర్గం ఒకటనే విషయం మనందరికీ తెలుసు. కానీ బీసీలను, దళితులను ఏ విధంగా ఈ దోపిడీ పార్టీలు ఉపయోగించుకుంటున్నారో కాపులను కూడా అదే రకంగా పదవులో లేదంటే మరొక రకంగానో చూపించి ఎరవేసి వంచే ప్రయత్నం చేస్తున్నారు తప్ప కాపులకు అభివృద్ధి లేదు, అదేవిధంగా అధికారం లేదు, నిధులు లేదనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరము కాపు సామాజిక వర్గానికి ఉంది. కాపు కొదమ సింహం వంగవీటి రవణ నిజంగా ఈరోజు బ్రతికే ఉన్నింటే, వంగవీటి రంగా గారు బ్రతికే ఉన్నింటే ఈరోజు ఈ దోపిడీ పార్టీలను బంగాళాఖాతంలో కడపడానికి తను జెండా ఎత్తి, చెయ్యెత్తి ముందుకొచ్చిండేవాడని చెప్పి ఈ సందర్భంగా కాపు జాతి గుర్తించాల్సిన అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే అలాంటి మహనీయుణ్ణి నిర్దాక్షిణ్యంగా
హత్య చేసిన ఈ దోపిడీ పార్టీలకు ఈరోజు మద్దతు ఇవ్వాల్సిన దుస్థితి కాపులకు వచ్చిందంటే కాపు సామాజిక వర్గం ఒక్కసారి కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. మనకు కావాల్సింది బానిసత్వమా అధికారమా అనేది తేల్చుకోవాల్సిన అవసరము కాపు సమాజానికి ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిజంగా వంగవీటి రంగన్న ఆశయాలను కొనసాగించాలనుకుంటే మీరు ముందుకు రండి. ఈ దోపిడీ పార్టీలతో యుద్ధం చేద్దాము. వీళ్ళ యొక్క దోపిడీని, వీళ్ళ అరాచకాన్ని తరిమి కొడదాము. దానికి కలిసి పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధమైతే ముందుకు రండి. నేను ముందుండి ఈ ఉద్యమాన్ని నడిపిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి ప్రధాన కారణమైన పొట్టి శ్రీరాములు గారి సామాజిక వర్గం, వైశ్య సామాజిక వర్గం ఈరోజు రాజకీయంగా ఏ స్థితిలో ఉంది? ఉత్తర భారతదేశంలో రాజకీయాలను శాసిస్తున్న బ్రాహ్మణ సామాజిక వర్గం ఈ రాష్ట్రంలో రాజకీయంగా ఆర్థికంగా ఏ పరిస్థితి ఉంది? ప్రతి ఒక్క సామాజిక వర్గము ఆలోచించాల్సిన అవసరము వచ్చింది. ఖచ్చితంగా ఈ దోపిడీ పార్టీల యొక్క పరిపాలన అరాచకము భవిష్యత్తులో కొనసాగితే ఈ రాష్ట్రంలో మనకు మిగిలేది చిల్లి గవ్వ కూడా ఉండదు. బిచ్చమెత్తుకునే పరిస్థితి కూడా ఉండదు. మన భూములు అమ్ముతున్నారు, మన భూములు దోపిడీ చేస్తున్నారు, వనరులు దోపిడీ చేస్తున్నారు, ఇసుక దోపిడీ చేస్తున్నారు, శాండ్ దోపిడీ చేస్తున్నారు, అదేవిధంగా మైన్స్ దోపిడీ చేస్తున్నారు, మినరల్స్ దోపిడీ చేస్తున్నారు. పూర్తిగా రాష్ట్రాన్ని దోచేసి మన పిల్లలకు, భవిష్యత్తు తరాలకి వీళ్ళు చిప్పని అందించడానికి సిద్ధంగా ఉన్నారు, కుట్ర పన్నారు. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఆలోచించి ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ మార్పు రావాల్సిన అవసరం ఉంది. బహుజనులకు ఒక పక్క మన డిమాండ్లు, మన హక్కుల కోసం పోరాటం చేస్తూనే మరో పక్క అధికారం దిశగా అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది. దానికి నాయకత్వం వహించడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది. వీళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఆటంకాలు సృష్టించినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని వేధింపులు పెట్టినా నా ప్రయాణం నా కంఠంలో ఊపిరున్నంత వరకు కొనసాగుతుంది తప్ప వీళ్ళ చిల్లర చేష్టలకు ఎక్కడ భయపడే పరిస్థితి లేదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఈ ప్రయాణంలో ఈ ఉద్యమానికి నాంది పలుకుతూ మొట్టమొదటిసారిగా ఈరోజు ఈ బీసీ సింహగర్జన ద్వారా ప్రభుత్వానికి మనము మన హక్కులు, మన న్యాయపరమైన డిమాండ్లు సాధించడం కోసము 5 ముఖ్యమైన డిమాండ్లతో ఈరోజు బీసీ సింహగర్జన కార్యక్రమం ద్వారా మనం ఈ ఉద్యమానికి నాంది పలుకుతున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, బీసీ సింహగర్జన యొక్క ఎజెండా 5 ప్రధాన డిమాండ్లు అనే విషయం మీకు తెలుసు. అందులో మొట్టమొదటిది ఈ రాష్ట్రంలో బీసీలకు రక్షణ చట్టం కల్పించాలి. ఎందుకు రక్షణ చట్టం కల్పించాలి? నిజంగా బీసీలకు రక్షణ చట్టం కల్పించాల్సిన ఆవశ్యకత ఈ రాష్ట్రంలో ఉందా లేదా అనే విషయము నాకంటే, మీకంటే, మనందరికంటే, బహుజనులందరికంటే, బీసీలందరికంటే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. ఎందుకంటే తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో బీసీల పైన దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, బీసీలను వేధిస్తున్నారు అని చెప్పి నేను అధికారంలోకి వస్తే 100 రోజుల్లో బీసీలకు రక్షణ చట్టాన్ని అమలు చేస్తానని చెప్పి ఊరు వాడ బహిరంగ సభల్లో, పాదయాత్రల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ పుత్రరత్నం నారా లోకేష్ గారు, వాళ్ళ పార్టీ మేనిఫెస్టో, వాళ్ళ కార్యకర్తలు దండోరా వేసే కార్యక్రమం చేశారు. మరి ఈరోజు
అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తోంది. ఈ 20 నెలల కాలంలో బీసీల పైన, బీసీ నాయకుల పైన, బీసీ మహిళల పైన, బీసీ ఉద్యోగస్తుల పైన అనేక రకాల దాడులు జరిగాయి, అరాచకాలు జరిగాయి, హత్యలు జరిగాయి. ఇదే అధికార తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బీసీ కార్యకర్తల్ని నిర్దాక్షిణ్యంగా హత్య చేసినప్పటికీ కూడా ఈ రోజు వరకు ముఖ్యమంత్రి కానీ, లోకేష్ కానీ, అధికారంలో ఉన్న పార్టీ కానీ ఏ ఒక్కరూ రక్షణ చట్టం గురించి కనీసం నోరిప్పే పరిస్థితి లేదు. తేలుకుట్టిన దొంగల్లాగా ఈ 18 నెలల కాలంలో ఎన్ని రకాలుగా రక్షణ చట్టం యొక్క ఆవశ్యకత గురించి బీసీ నాయకులు, సంఘాలు, బీసీవై పార్టీ పోరాటం చేసినప్పటికీ కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యని పరిస్థితి ఉంది. దీని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోగా మరీ ఘోరంగా వీళ్ళ యొక్క తోకపత్రిక ఏదైతే ఉందో ఈనాడు ద్వారా తప్పుడు రాతలు రాసే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఎప్పుడైతే బీసీ సింహగర్జన ఎజెండాని ప్రకటించామో వెంటనే చంద్రబాబు నాయుడు గారిని గత 40 సంవత్సరాల నుండి తన చీకటి రాజకీయాలకు, కుట్ర రాజకీయాలకు ఏ విధంగా వంత పాడుతూ వస్తోందో అదే విధంగా ఈనాడు పత్రిక బీసీ ఉద్యమాన్ని నీరు కార్చడం కోసము తప్పుడు కథనాలు, తప్పుడు వార్తలు రాయడానికి ప్రయత్నం చేసిందనే విషయాన్ని మనందరం చూసాము. బీసీ రక్షణ చట్టం సిద్ధమైపోయి